హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. నేను ఈరోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసానండి. అదే బ్రెడ్ క్యారమెల్ పుడింగ్. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సింది ముందు బ్రెడ్ స్లైసెస్ అండి, పంచదార, అలాగే కస్టర్డ్ పౌడర్, అలాగే ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు మిల్క్ అండి, వెనిలా ఎసెన్స్. సో ఈ రెసిపీ ఎలా చేయాలో ముందైతే చూసేద్దాం. ముందైతే ఒక కళాయి అయితే మనం హీట్ చేసుకోవాలండి. మందంగా ఉండే కళాయి అయితే చాలా బెటర్. సో ఇందులో 1.5 గ్లాస్ వరకు మిల్క్ అయితే పోయాలండి. చూసారా, నేను ఆ గ్లాస్తో అయితే 1.5 గ్లాస్ మిల్క్ అయితే పోసా. సో ఇప్పుడు ఇందులో అయితే మనం కస్టర్డ్ పౌడర్ని కొంచెం మిల్క్లో బాగా పోసి ఉండలు లేకుండా కలపాలండి. సో చూసారా, కొంచెం మిల్క్ అయితే వేసి బాగా ఉండలు లేకుండా కలిపామండి. ఇప్పుడు దాన్ని ఈ మిల్క్లో అయితే వేయాలండి. సో వేసి బాగా కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా బాగా కలపాలండి. ఇదైతే సిమ్ ఫ్లేమ్లో పెట్టి చేయాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 to 3 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ అయితే వేయాలి. వేసి మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పంచదార అయితే వేయాలండి. నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార అయితే వేశాను. చూసారా ఎంత బాగా మరుగుతున్నాయో పాలు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలండి, బాగా థిక్గా అయ్యేంత వరకు ఉంచాలి. ఇప్పుడు తీసి కొంచెం పక్కన పెట్టాలండి దీన్ని. ఒక 5 నిమిషాలు అయ్యాక ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ అయితే తీసుకొని గరిటతో ఫస్ట్ వేయాలండి. కొంచెం నెమ్మదిగా అలా వేస్తూ ఉండాలి, కొంచెం కొంచెంగా. సో ఇప్పుడైతే బ్రెడ్ స్లైస్ని దాని మీద పెట్టాలండి. పెట్టి మళ్ళీ ఆ కస్టర్డ్ మిశ్రమాన్ని మళ్ళీ బ్రెడ్ పైన వేయాలి. చూసారా, ఇవి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం అయితే వేయాలి. ఎలాగో పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కదండి, ఈవినింగ్ ఖచ్చితంగా స్నాక్స్ అయితే అడుగుతారు. మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఇప్పుడు దాని మీద ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టి మళ్ళీ ఆ పుడింగ్ని వేయాలండి. నేను ఇంకొక బ్రెడ్ స్లైస్ కూడా వేశాను. మీరైతే 2 బ్రెడ్ స్లైసెస్ చాలనుకుంటే సరిపెట్టుకోవచ్చు. నేనైతే ఒక 3 బ్రెడ్ స్లైసెస్ అయితే వేశాను. చూసారా, వేసి మళ్ళీ ఆ కస్టర్డ్ మిశ్రమాన్ని దానిపైన వేసానండి. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడైతే మనం క్యారమెల్ని ఎలా చేయాలో చూద్దాము. సో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ పంచదార అయితే ఒక కళాయిలో వేయాలండి. వేసి ఒక 1/2 కప్ వరకు వాటర్ అయితే పోయాలి అందులో. పోసి కొంచెం మరిగాక బటర్ని అయితే వేసానండి, ఒక స్పూన్ బటర్ వేసాను. వేసి బాగా కలపాలి. చూసారా, ఇంత థిక్గా వచ్చేంత వరకు బాగా కలపాలి. ఇంకా కలర్ చేంజ్ అవ్వాలండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయాలన్నమాట, కలుపుతూ ఉండాలి అలాగా. సో ఇప్పుడైతే మనకు క్యారమెల్ మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న బ్రెడ్ని ఇందులో వేయాలండి. వేసి ఒక 2 minutes ఉంచి మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేయాలి. క్యారమెల్ అంటే బ్రెడ్కి బాగా అంటేటట్టు చూడాలి. చూసారా, ఇప్పుడు తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. ఈ టేస్ట్ అయితే అదిరిపోద్దండి, చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్ది. మీరు దీనిపైన ఐస్ క్రీమ్ కూడా వేసి తినచ్చండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.